వేదాంత శాస్త్రాలని చక్కగా అర్థం చేసుకోవాలన్నా, అందులో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలన్నా సాధన చతుష్టయ సంపద అనేటువంటి అర్హత తప్పకుండా శిష్యుడిలో, సాధకుడిలో ఉండాలి. ఆ విషయాన్ని మనం నిన్నే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సాధన చతుష్టయ సంపదలో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని గురించి మరి వివరంగా ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు. ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటి ఏమిటో దాని గురించి చెప్తున్నారు 20వ శ్లోకంలో. 20వ శ్లోకం చూడండి. బ్రహ్మ సత్యం జగన్మిథ్యేత్ ఏవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇది మనం సాధారణంగా ఎప్పుడు చెప్పుకునేటువంటి మాట. కానీ నిత్యానిత్య వస్తు వివేకానికి ఇదే మనం తెలుసుకోవాల్సింది కూడా. అంతేకాదు, ఈ పదం యొక్క విశిష్టత ఏమిటంటే శంకరాచార్యుల వారు వేదాంత జ్ఞానం మొత్తాన్ని కూడా ఒక్క మాటలోనే చెప్పాలంటే, ఒక అర్ధ శ్లోకంలో చెప్పాలంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని ఒకే ఒక్క మాట చెప్పడం జరిగింది. అందువల్ల ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం, అందరూ కూడా పొరపాటు పడేటువంటి విషయం, అందరూ కూడా భ్రమలో ఉండేటువంటి విషయం. కాబట్టి ఇది గట్టిగా తెలుసుకోవాలి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, పరమాత్మ ఒక్కటే సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. మిగిలిందంతా కూడా అసత్యం, అనిత్యం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే జగత్తుని మిథ్య అంటున్నారు. మిథ్య అంటే ఉన్నదా లేదా, రెండు ఒకటి, ఉన్నది కాదు లేనిది కాదు. మరి ఏమిటంటే అది లేకపోయినా ఉన్నట్టుగా అనిపించేది, అంటే యథార్థంగా లేదు కానీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని దాన్ని మిథ్య అన్నారు. ఈ జగత్తంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది కానీ నిజంగా లేదు. మనం మాత్రం నమ్మం. ఎట్లా నమ్ముతాం? చక్కగా గట్టిగా కనిపిస్తామంటే ఎట్లా నమ్ముతామండి అని అంటాం. అయితే విచారణ చేయాలి. ఇది ఎట్లా కంటికి కనిపిస్తున్నప్పటికీ కూడా లేదు అని చెప్పడానికి మన యొక్క అనుభవంలో ఏమన్నా ఉందా, లేదా ఏదైనా ఉపమానం చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అనేది ఆలోచిస్తే మనకి చక్కగా తెలిసిపోతుంది. ఎందుకని లేకపోయినా ఉన్నట్టుగా కనిపించేటువంటి వస్తువులు మన అనుభవంలో ఏముందంటే మన స్వప్నంలో ఏముంది, ఏదేదో జరుగుద్ది కానీ ఉందా అంటే పేర్కొన్న తర్వాత ఏమీ లేదు. అలాగే మన అనుభవం కాకుండా ఉపమానం ద్వారా చెప్పాలి అంటే గారడీవాడు వస్తువు చూపిస్తాడు, ఉన్నదా లేదు కానీ కనిపిస్తుందా, కనిపిస్తుంది. అలాంటిదే ఇక్కడ కూడా. కాబట్టి గారడీవాడు, పెద్ద గారడీవాడు, మహామాయావి, మహామాంత్రికుడు పరమాత్మ. అదిగో ఆ పరమాత్మ లేనటువంటి జగత్తుని ఉన్నట్టుగా మనకి భ్రమ కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అసలు సత్యమైనటువంటి వస్తువు బ్రహ్మ ఒక్కటే. దీన్నే నిత్యానిత్య వస్తు వివేకం అని చెప్పమంటున్నారు అని చెబుతున్నారు. ఏమిటంటే బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అనేటువంటి ఈ నిశ్చయ జ్ఞానం కనుక కలిగినట్లయితే సహా అయం నిత్యానిత్య వస్తు వివేక సముదాహృత, ఇదే నిత్యానిత్య వస్తు వివేకమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదే అలా చెప్పబడతా ఉంది అని. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం అంటే బ్రహ్మ సత్యము జగన్మిథ్య అని. కానీ యథార్థంగా ఇక్కడ సత్యాన్ని గురించి చెబుతున్నారు. ఒకటి సత్యం, ఒకటి అసత్యం వాటి చెప్తున్నారు. మనకు కావాల్సింది నిత్యం, అనిత్యం. కానీ ఈ నిత్యానిత్య వస్తు వివేకానికి సత్యాసత్య వస్తు వివేకం ఎందుకు చెబుతున్నారు? ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకనంటే సత్యమైనటువంటిదే ఎప్పుడు నిత్యమైనటువంటిది, సత్యం కానటువంటిది నిత్యం కావడానికి వీల్లేదు. అందుకని సత్యము నిత్యము రెండు ఒకటేనే ఉద్దేశం
ఉద్దేశంతో ఇక్కడ ఈ శ్లోకంలో ఈ భావాన్ని మనకి చెప్తున్నారు. కనుక వివేకం అంటే ఏమిటో ఓ చక్కని నిర్వచనం ఇక్కడ ఇస్తున్నారు. మన కంటికి కనిపించినటువంటి బ్రహ్మము పరమాత్మ సత్యమని, ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి ఈ జగత్తంతా కూడా నిశ్చయని చెబుతున్నారు. ఇలా అనుకోవటము, ఇలా తెలుసుకోవటము, ఇలా నిశ్చయం జ్ఞానాన్ని కలిగి ఉండటమే నిత్యానిత్య వస్తు వివేకము అని. నిత్య వస్తువు బ్రహ్మ, మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటి వస్తువులు. ఈ విషయం తత్వబోధలో చెప్పారు. నిత్య వస్తువేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని. నిత్యమైనటువంటి వస్తువు బ్రహ్మ, మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివి అని. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇక్కడ బ్రహ్మము జగత్తు అనేటువంటి రెండు ఉన్నాయా, లేకపోతే అసలు ఒకటేనా? ఇది కన్నా జాగ్రత్తగా ఆలోచిస్తే రెండు లేవు, ఉన్నది ఒకటే. రెండుగా చెబుతున్నాం కానీ ఉన్నది మాత్రం ఒక్కటే. ఎందుకని? ఆ ఉన్నటువంటి ఒకే ఒక్కదాన్ని సరైనటువంటి దృష్టితో చూస్తేనేమో ఒకటిగా కనపడుద్ది. సరైనటువంటి దృష్టి లేక భ్రమాత్మకంగా ఉన్నటువంటి దృష్టితో చూస్తేనేమో మరొకటిగా కనపడుతూ ఉంటుంది. మనం వెలుగులో చూసినప్పుడేమో అక్కడ తాడు కనపడుతుంటుంది, చీకట్లో చూసినప్పుడేమో అది పాముగా భ్రమగలుగుతుంది. పాముగా భ్రమగలుగుతుందే కానీ పాము నిజం కాదు. అది పాముని మనం అనుకొని భయపడినప్పుడు కూడా అది నిజంగా తాడే. అంటే అక్కడ ఉన్నది ఒక వస్తువా రెండు వస్తువుల? తాడు పాము రెండు ఉన్నాయా, లేకపోతే ఒక్కటే ఉందా? ఉన్నది ఒక్కటే. దాన్ని తాడుగా వెలుగులో చూస్తాం, చీకట్లో ఉండేటప్పుడు దాన్నే పాముగా అనుకుంటున్నాం. అలాగనే ఇక్కడ కూడా ఈ బ్రహ్మము నిజంగా సత్యం, దాంట్లో ఏ అనుమానం లేదు. కానీ ఆ బ్రహ్మమే మనకి అజ్ఞానంలో ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల, ఆత్మస్థితి లేకపోవటం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే బ్రహ్మాన్నే జగత్తుగా భావిస్తూ ఉన్నాం. ఈ జగత్తుగా ఎంతకాలం భావిస్తాం? మనం అజ్ఞానంలో ఉన్నంతకాలం భావిస్తాం. పాముని ఎంతకాలం అనుకుంటాం? చీకట్లో ఉన్నంతకాలం అనుకుంటాం. వెలుగు వస్తే చీకటి పోద్ది, చీకటి పోతే అనుకున్నటువంటి పాము మాయమైపోద్ది. అక్కడ ఉన్న తాడు ప్రత్యక్షం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా అజ్ఞానంలో ఉన్నంతకాలము దీన్ని జగత్తే అనుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అజ్ఞానం పోద్ది. అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో అజ్ఞానం వల్ల కలిగినటువంటి భ్రమ పోద్ది. ఆ భ్రమ ఎప్పుడైతే పోయిందో ఈ జగత్తు, ఇది జగత్తు అనేటువంటి ఆ భ్రమ కూడా పోతుంది. అప్పుడు ఇది పరమాత్మగా బ్రహ్మముగా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ప్రపంచముగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా సత్యం ఏమిటంటే అది బ్రహ్మము అని. బ్రహ్మం అనేటువంటిది ఎటువంటి మార్పులు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది, అన్నింటిలోనూ వ్యాపించి ఉంది. పైగా ఆ బ్రహ్మానికి చావు పుట్టుకలు లేవు. ఒకప్పుడు పుట్టింది కాదు, ఒకప్పుడు పోయేది కాదు. పుట్టింది కనుకైతే పోద్ది, పోయింది కనుకైతే మళ్ళీ పుట్టుద్ది. అజం అవ్యయం, పుట్టుక లేదు, మరణము లేదు. అయితే ఉన్నది ఉన్నట్లుగా చూచేటువంటి దృష్టి మనకి లేకపోవటం వల్ల, సత్య దృష్టి మనకి లేకపోవటం వల్ల మనం ఈ బ్రహ్మాన్ని ప్రపంచంగా భావిస్తూ ఉన్నాం. దీనిని చూసేటువంటి, ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఇవి కూడా అన్ని మార్పులతో కూడుకున్నటువంటివి. ఈ మార్పులతో కూడుకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా సత్యాన్ని తెలుసుకోలేక ఈ జగత్తుగా మార్పులతో కూడుకున్నటువంటి జగత్తుగా చూస్తూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి మార్పు చెందేటువంటి వస్తువుల్ని, పరిమితమైనటువంటి వస్తువుల్ని చూస్తూ మోహంతో ఆ బుద్ధి మోహం చెంది అందులో ఇరుక్కుపోయి ఎల్లప్పుడూ కూడా దీన్ని జగత్తుగానే భావిస్తాం. కాదు అని ఎవరన్నా చెబితే మనం మాత్రం నమ్మం. పైకి ముఖమాటానికి నమ్మినా లోపల మాత్రం ఏమండి ఇంత జగత్తు స్పష్టంగా కనపడతా ఉంటే లేదనంటారేంటి, అసలు జగత్తే లేదంటారేంటి,
ఈ మనుషులే లేరంటారేంటి, ఈ బిల్డింగ్లే లేవంటారేంటి, ఈ చెట్లు చేమలు కొండలు పర్వతాలు లేవంటారేంటి, ఎట్లానండి నమ్మేది అని మనకు అనిపిస్తుంది. కానీ యథార్థంగా రాత్రి నీకు కల వచ్చినప్పుడు నువ్వు ఏదో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నావు, కొండలు పర్వతాలు, వాటి మీద ఉన్న దేవాలయాలు, వాటి పక్కన ఉన్నటువంటి నదులు, ఆ నదుల్లో నువ్వు స్నానం చేయటాలు, నీతో పాటుగా కొన్ని వందల మందో వేల మందో స్నానాలు చేయటాలు, ఆ దైవ దర్శనాలు, ఇలా ఎన్ని చూసావు? స్వయంగా నువ్వేగా దాంట్లో పాల్గొన్నావుగా, ఆ ప్రయాణం చేసావుగా, ఆ బస్సుల్లో ట్రైన్లో ఎక్కావుగా. ఇంత చేస్తే తెల్లారేటప్పటికల్లా, అంటే నీకు మెలకు వచ్చేటప్పటికల్లా, తెల్లవారిపోయినా పర్వాలేదు, మెలకు వస్తే అంతా ఒట్టిదే. ఇప్పుడు ఒట్టిదేనంటే నమ్ముతున్నావు, కానీ అప్పుడు నమ్ముతావా? ఆ స్వప్నంలో ఉన్నప్పుడు ఇది ఒట్టి స్వప్నము, ఇది నిజం కాదు, ఈ చూచా నువ్వు నిజం కాదు, నీ చేత చూడబడేటువంటి ఈ కొండలు పర్వతాలు నదులు సముద్రాలు ఇవి నిజం కాదు అని అంటే అప్పుడు నమ్ముతావా? నమ్మవు. కానీ నువ్వే మేలుకుంటే నమ్ముతావు. అలాగనే ఇప్పుడు మనం ఈ జాగ్రత్త అవస్థ, ఈ పెద్ద కళ, రాత్రి చిన్న కళ కదా, ఇది పెద్ద కళ, ఈ పెద్ద కళలో ఉన్నాం మనం. ఈ పెద్ద కళలో ఉండి ఇది అబద్ధం అంటే మనం నమ్మం. మరి ఎప్పుడు నమ్ముతాం? దీంట్లో నుంచి మేలుకుంటే నమ్ముతాం. రాత్రి దాంట్లో నుంచి మేలుకున్నప్పుడు నమ్మావు కదా, ఇప్పుడు దీంట్లో నుంచి మేలుకుంటే నమ్ముతాం. దీంట్లో నుంచి మేలుకోవడం అంటే ఈ జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకోవాలి. స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థకి మేలుకున్నావు, అప్పుడు స్వప్నావస్థ అబద్ధం అని ఒప్పుకున్నావు. జాగ్రత్త అవస్థ నుంచి జ్ఞానావస్థకి మేలుకున్నప్పుడు మాత్రమే ఇది అబద్ధం అని ఒప్పుకుంటావు. అప్పటిదాకా ఇది నిజం అని అనుకుంటావు. కాకపోతే ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు బుద్ధి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి విషయం నువ్వు తెలుసుకోవచ్చు. శాస్త్రాలు కానీ గురువులు కానీ చెబుతారు. చెప్పినటువంటి దాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించి విచారణ చేసి విశ్లేషణ చేసి, అవును నిజమే, స్వప్నావస్థలో అంతా నిజంగా అనిపించింది, జాగ్రత్తలో అంతా అబద్ధమైపోయింది, మరి జాగ్రత్తలో అంతా నిజం అనిపిస్తుంది, జ్ఞానావస్థలో మాత్రం ఇది అబద్ధం ఎందుకు కాదు, కాబట్టి అవటానికి వీలుంది అని స్వయంగా ఆలోచించి విచారణ చేసి విశ్లేషణ చేసి అది ఒక నిర్ణయానికి రావాలి. మనం సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, వెళ్ళగానే మనకు అక్కడ దర్శనమిచ్చేది ఏమిటంటే తెర. ఆ తెర ఎట్లా ఉంటుంది? ఏ మార్పులు లేకుండా స్థిరంగా అటు ఇటు కదలకుండా అలాగా చట్టంలో బిగించి అట్లా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ లేదు, దాని మీద పడేటువంటి బొమ్మల మీద ఇంట్రెస్ట్. మనం ఏం చేస్తామంటే ఆ బొమ్మల యొక్క మోసులో పడిపోతాం, ఆ కథలో పడిపోతాం, ఆ కథలో మనం లీనమైపోతాం. వాడు అన్యాయం చేస్తున్నాడు అంటాం, వీడు న్యాయం చేస్తున్నాడు అంటాం, వాడు అక్రమం అంటాం, వాడు దుర్మార్గుడు అంటాం, వీడు మంచివాడు అంటాం, అయ్యో వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు పాపం మూట కట్టుకుంటున్నారు, వీడు పుణ్యాత్ముడు అని ఇలా దాంట్లో బాగా లీనమైపోతాం, ఆ సినిమాలో లీనమైపోతాం. సినిమాలో లీనమైపోయినంతకాలం నీకు తెర కనపడదు. ఈ సినిమా భ్రమ నువ్వు ఎప్పుడైతే వదిలావో, ఈ దీంట్లో నుంచి ఎప్పుడైతే ఈ లీనమైపోయినటువంటి దాంట్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చావో, అది అప్పుడు మాత్రమే నీకు తెర నీ దృష్టి పదానికి వస్తుంది. భ్రమలో ఉన్నంతకాలం నీకు తెర కనపడదు, సినిమా కనపడుతుంది. భ్రమ తొలగితే తెర కనపడుతుంది, అప్పుడు సినిమా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ భ్రమలో చిక్కినటువంటి మనం ఈ భ్రమలో ఉన్నంతకాలం కూడా సత్యమైనటువంటి బ్రహ్మాన్ని దర్శించలేము. ఆ తెరలాంటి బ్రహ్మాన్ని మనం దర్శించలేము. ఎందుకని? ఇందులో ఇరుక్కున్నాం, ఈ ప్రపంచ వ్యవహారాల్లో ఇరుక్కుపోయాం. ఎందుకని? ఈ ప్రపంచం అంతా సత్యమని అనుకుంటున్నాం. అసలు సత్యమని మనం అనుకోవక్కర్లా, సత్యముగా మనం గట్టి అనుభవంలో ఉన్నాం అన్నమాట. అందుకని అసత్యమనే ఎవడని అంటేగా మనం సత్యం అనాల్సింది. కాబట్టి అందరూ సత్యమనే అనుకుంటాం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు నిత్యం అనుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు మనకి సుఖాలు భోగాలు అందిస్తాయి అనుకుంటాం. అందుకోసం వాటి కోసం ప్రయత్నం చేస్తుంటాం, తెచ్చుకుంటుంటాం, అనుభవిస్తుంటాం, ఆనందిస్తుంటాం, అప్పుడప్పుడు దుఃఖిస్తుంటాం, మళ్ళీ ఇంకో దానికోసం పోతాం, దాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా దీంట్లో మునిగిపోయి పరమాత్మను మర్చిపోతాం. పరమాత్మ మనకు గుర్తురాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ వ్యామోహంలో, ఈ
ఈ భ్రమలో, ఈ ప్రపంచ భ్రమలో చిక్కి ఉన్నామో అంతవరకు కూడా ఇక రెండవ ఆలోచన లేదు, దాంట్లో నుంచి బయటపడం పరమాత్మ దర్శనంగా. ఎప్పుడైతే ఈ వ్యామోహంలో నుంచి బయటపడ్డామో, ఇదంతా సత్యం కాదు, ఇదంతా నిత్యం కాదు, ఇవేవి కూడా నిజం కాదు, ఇది మనం అనుభవించడం అనేటువంటిదే లేనే లేదు, ఇదంతా కేవలం కళ లాంటిది, ఒక భ్రమ లాంటిది, ఒక గారడీ లాంటిది అని ఎప్పుడైతే మనం భావించామో అప్పుడు మార్పులు లేనటువంటి అసలైనటువంటి సత్యమైనటువంటి ఆ పరమాత్మ, ఆ బ్రహ్మము మనకి దర్శనమవుతుంది. అదే నిత్య వస్తువు, అదే ఆత్మ, అదే బ్రహ్మం. ఇది మాత్రమే సత్యమైనది, ఇది మాత్రమే నిత్యమైనది. ఇలా కనుక మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకి ఈ జగత్తుగా భ్రమ కలుగుతున్నది మాత్రం ఇది భ్రమ మాత్రమే అని మనకి అనుభవం. ఎప్పుడైతే బ్రహ్మాన్ని సత్యంగా చూసామో జగత్తు లేనే లేదు. లేదు అని అంటే ఈ కళ్ళ కనిపించినప్పటికీ కూడా మనం తెలుసుకుంటాం ఈ కళ్ళే మాయా, అందుకని ఈ జగత్తు మాయా, ఈ మాయ ఆ మాయను చూస్తూ ఉంది, కానీ సత్యం పరమాత్మ శాశ్వతమైనది, నిత్యమైనది అని మనకు అనుభవం అవుతుంది. కాబట్టి ఇలా ఏ బ్రహ్మమైతే సత్యమైనటువంటి బ్రహ్మం ఉందో అదే మనకి ప్రపంచంగా భ్రమ కలుగుతున్నది, అదే అనేక వస్తువులుగా కనిపిస్తూ ఉన్నది. అవే కొంతసేపు ఉంటున్నాయి, కొంతసేపటికి మాయమైపోతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, కొంతకాలానికి తెరమరుగైపోతున్నాయి. ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి అని తెలుసుకోవడమే నిత్యానిత్య వస్తువులే. అంటే జగత్తు మిథ్యని, మిథ్య అంటే అసలు నిజంగా లేనే లేదని, లేకపోయినప్పటికీ కూడా అది ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నదని, అలా అనిపించడానికి కారణం మన భ్రమేనని, అసలు నిజంగా ఉన్నటువంటి సత్య వస్తువు బ్రహ్మమేనని అలా తెలుసుకోవటమే నిత్యానిత్య వస్తు వివేకం. ఇదే నిజమైనటువంటి వివేకం. కాబట్టి నిజమైనటువంటి వివేకం ముందు కూడా మనం చెప్పుకున్నాం, నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ, మిగిలినవన్నీ అనిత్యం. ఇప్పుడు కూడా అదే చెప్పుకోండి, బ్రహ్మం ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ కూడా మిథ్య అంటే సత్యం కాదు. కనుక ఈ ప్రకారంగా నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది మనలో తప్పనిసరిగా ఉండాలా. ఇటువంటి వివేకం కనుక కలిగితే ఏమిటి ప్రయోజనం? అసలు ఇటువంటి వివేకం మనకి ఎలా కలుగుతుంది? ఈ వివేకం కలగాలి అని అంటే సద్గురు ముఖత శాస్త్ర శ్రవణాన్ని నిరంతరము కూడా చేస్తూ ఉండాలి. విహిత గురువు ఈ జగత్ మిథ్యాత్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తారు. విహిత గురువు అని ఎందుకన్నామంటే విహిత గురువుకి తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కారణ గురువు, కారణ గురువుకి పైన పరమ గురువు. ఈ విహిత గురువు, కారణ గురువు, పరమ గురువు ముగ్గురు కూడా బ్రహ్మ సత్యమని జగత్తు మిథ్య అని చెప్పేవాళ్ళే. జగత్తు మిథ్య అని చెప్పేటువంటి వాడు విహిత గురువు. జగత్తు మీద వైరాగ్యం కలిగించేటువంటి వాడు విహిత గురువు. జగత్తు మీద వైరాగ్యం కలిగించడమే కాకుండా బ్రహ్మ సత్యమని చెప్పి అది ఎట్లా సత్యమో ఇది ఎట్లా మిథ్యో వివరించి తెలియజెప్పేటువంటి వాడు కారణ గురువు. వివరించి చెప్పడమే కాకుండా శిష్యుడికి కలిగినటువంటి సమస్తమైనటువంటి సందేహాలని తొలగించేటువంటి వాడు పరమ గురువు. అందుకని ముగ్గురు గురువులు కూడా మూడు రకాలైనటువంటి గురువులు జగన్మిథ్యాత్వాన్ని స్పష్టంగా చెప్పేటువంటి వాళ్ళు. ఇటువంటి వివేకం, ఈ నిత్యానిత్య వస్తు వివేకం, ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి వివేకం మనకు కలగాలంటే శాస్త్ర శ్రవణం నిరంతరము కూడా సాగించాలి. శ్రవణం మాత్రమే కాకుండా నిరంతరము కూడా మననం, ప్రతిరోజు కూడా ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి భావం మన మనస్సులో చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు మనకేమవుతుంది? రూఢి అవుతుంది, గట్టిపడుతుంది, నిశ్చయం కలుగుతుంది. ఓహో, ఇదంతా కూడా అనిత్యమైనటువంటిది, బ్రహ్మం ఒక్కటే సత్యమైనటువంటిది అనేటువంటి వ్యవహారం అనేటువంటి విషయం మనకి నిశ్చయం అయిపోయింది. అలా ఎప్పుడైతే నిశ్చయం అయిపోయిందో వెంటనే మనలో ఒక మార్పు వస్తుంది. ఏమిటా మార్పు? అనిత్యమైనటువంటి, అసత్యమైనటువంటి, అసలు లేనటువంటిది, లేకపోయినా ఉన్నట్టు కనిపించేది ఆ వస్తువు మీద ఇంకా మనకి వ్యామోహం అనేటువంటిది తగ్గిపోతుంది. ఎప్పుడైతే వ్యామోహం తగ్గిందో మనసు ప్రశాంతమవుద్ది. మనసు ఎప్పుడైతే ప్రశాంతమైందో పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది, బ్రహ్మ సత్యం అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి
ఇలా ఎప్పుడైతే మనకి ఈ ప్రపంచం మీద అనిత్యము, ఈ ప్రపంచము అనేటువంటి ఈ ప్రపంచ వస్తువులన్నీ అనిత్యము అనేటువంటి విషయం ఎప్పుడైతే మనకి రూఢి అవుతుందో అప్పుడే మనకి వైరాగ్యం కలగడానికి వీలవుతుంది. అంటే వివేకం వైరాగ్యానికి దారితీస్తుంది. కాబట్టి అలా వివేకం ద్వారా కలిగినటువంటి వైరాగ్యమే నిజమైనటువంటి వైరాగ్యం. అందుకని నిత్యానిత్య వస్తు వివేకాన్ని ప్రతి సాధకుడు కూడా, ప్రతి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి ప్రతి సాధకుడు కూడా తప్పనిసరిగా దీన్ని నిరంతర విచారణ చేయాలి, శ్రవణం చేయాలి, విచారణ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఈ ప్రాపంచిక విషయ వైముఖ్యం కలిగినప్పుడే మనసు ప్రశాంతమవుతుంది. సరే, జగత్తు అనిత్యం, జగత్తు అసత్యం, బ్రహ్మ సత్యం, బ్రహ్మ నిత్యం. సత్యమైనటువంటిది నిత్యం, మరి అసత్యమైనటువంటిది అనిత్యం అవునా కాదా? అసత్యమైనటువంటిది అనిత్యం. ఈ విషయంలో ఈ నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది ఎవరికైతే కలిగిందో అటువంటి వాళ్ళకి కలగవలసినటువంటి రెండవ సాధన ఏమిటంటే వైరాగ్యం. ఈ సాధన చతుష్టయం అనేటువంటిది ప్రతి గ్రంథంలో కూడా సూక్ష్మంగానో విపులంగానో వివరంగానో మనకి తెలియజేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఎప్పటికైనా సరే సాధన చతుష్టయ సంపద ఉన్నటువంటి వాడే ఆధ్యాత్మిక రంగంలో ప్రగతిని సాధించగలుగుతాడు. ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రగతిని సాధించలేదు అని అంటే కావలసిన అర్హతను మనం సాధించలేదు, సంపాదించుకోలేదు అని. కాబట్టి అర్హత లేకుండా మనం సాధించడం, ఆ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం కష్టమైనటువంటి పని. ఆ ప్రీరిక్విజిట్, ఏదైతే అవసరమో అది లేకుండా మనం కనుక ఆ తర్వాత క్లాసుకి కనుక వెళితే అక్కడ చెప్పేది మనకు అర్థం కాదు. ముందు ఏది ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో ఏది చదవకుండా ఏ బీటెక్లోనో దేంట్లోనో కూర్చున్నారనుకోండి, ఏమర్థం అవుద్ది? ఇప్పుడు కూడా చాలామంది ఆ పై క్లాసుల్లో కూర్చున్నటువంటి వాళ్ళకి ఏం అర్థం కాకపోవడానికి కారణం ఏమిటంటే ఏదో ఆషామాషిగా ఇక్కడ చదువుకొని 4 ఎనిమిదిలు ఎంత అంటే కూడా చెప్పలేకుండా అక్కడ ఉంటారు. కాబట్టి డిగ్రీ ఏమొస్తుంది కానీ తర్వాత వాళ్ళకి బుర్రలో మాత్రం ఏముండదు. అదిగో అందుకోసమే మనకి ఆ ప్రీరిక్విజిట్ ఉండాలి. అందుకని ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. కాబట్టి వివేకం, వైరాగ్యం, వివేకం ద్వారా వైరాగ్యం. కాబట్టి 4 సాధనాల్లో మొదటిది వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం. ఇప్పుడు రెండవది వైరాగ్యం. మరి వైరాగ్యం అంటే ఏమిటి? ఆ విషయాన్ని మనకి 21వ శ్లోకంలో చెప్తున్నారు. 21వ శ్లోకాన్ని చూడండి. తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యయే భోగ్య వస్తుని. దర్శన శ్రవణాదిభిః. దర్శన అంటే చూడటం, శ్రవణ అంటే వింటం. చూడటము, వింటము మొదలైనటువంటి వాటి వల్ల లభించేటువంటి సుఖాలని ఇలా చెప్పటంలో అర్థం ఏంటంటే 5. ఈ మొత్తం శబ్దస్పర్శ రూపరసగంధాలనే 5 విషయాలు ఉన్నాయి. కంటితోటేమో చూస్తాం, చెవులతోటేమో వింటాం. ఇక్కడ 2 చెప్పారు. అయినా మొదలైన అన్నారు కాబట్టి మిగిలిన 3 కూడా ఉన్నాయి. ముక్కుతోనే వాసన చూస్తాం, నాలుగుతోనే రుచి చూస్తాం, చర్మంతోనే స్పర్శించి. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలతో కలిగేటువంటి సంపర్కం వల్ల కలిగేటువంటి సుఖాలని దేహాది బ్రహ్మ పర్యంతే, ఈ దేహం మొదలుకొని బ్రహ్మ వరకు ఉన్నటువంటి భోగ్య వస్తుని, ఆ భోగ్య వస్తువులన్నింటినీ అనిత్యయే, అనిత్యమని గుర్తించి. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారు? మనకున్నటువంటి 5 ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలో ఏ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి విషయ వస్తువుల్ని మనం చూస్తూ ఉన్నామో ఆ చూస్తూ ఉన్నటువంటి విషయాల వల్ల కలిగేటువంటి సుఖాలని, అలాగే ఈ దేహం మొదలుకొని బ్రహ్మం వరకు ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ లోకాలన్నింటిలో మనకు కలిగేటువంటి
సుఖాలన్నింటినీ, భోగ వస్తువులన్నింటినీ కూడా అన్నీ కూడా అనిత్యమని గుర్తించి, అంటే 14 లోకాల్లో 14 లోకాల్లో ఉన్నవి అన్నీ కూడా అనిత్యం అని గుర్తించి, అనిత్యమని గుర్తించి జిహాసాయ వాటి మీద కనుక కోరికను కనుక విడిచిపెడితే, వాటి మీద ఆసక్తిని కనుక విడిచిపెట్టినట్టయితే తద్వైరాగ్యం, దాన్ని వైరాగ్యం అంటారు. కాబట్టి వైరాగ్యం అంటే ఏమిటయ్యానంటే రకరకాలైనటువంటి భోగ్య వస్తువులు, రకరకాలైనటువంటి భోగాలు, రకరకాలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి కోరికని వదిలిపెట్టాలా, భోగాసక్తిని వదిలిపెట్టాలా, మోహాన్ని వదిలిపెట్టాలా, వ్యామోహాన్ని వదిలిపెట్టాలా, అప్పుడే దాన్ని వైరాగ్యం అని అంటారు. కాబట్టి ఇక్కడ వైరాగ్యం అనగానే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెడతాం, వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెడతాం. మనం ఏమన్నా తేలిగ్గా విడిచిపెడతామా? ఎందుకు విడిచిపెడతాం? ఎందుకనంటే అవి ఏవో సుఖాలు ఇస్తున్నాయి కదా, అందుకని విడిచిపెట్టాం. కానీ ఎప్పుడైతే వాటి యొక్క యథార్థమైనటువంటి స్థితిని తెలుసుకుంటామో అప్పుడు విడిచిపెడతాం. అలా విడిచిపెట్టవచ్చు. అలా విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా విడిచిపెట్టినటువంటి వాళ్ళే జీవితాన్ని సార్థకం చేసుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగారు. మిగిలినటువంటి వాళ్ళంతా ఈ సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా లభించేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దేహం మొదలుకొని బ్రహ్మలోకం వరకు లేదా బ్రహ్మపదం వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి పదవులు వల్ల లభించేటువంటి సుఖాలు, భోగాలు లేదా భోగ వస్తువులన్నీ అనిత్యమైనటువంటివి అని తెలుసుకొని వాటి మీద ఉన్నటువంటి కోరికని, వ్యామోహాన్ని విడిచిపెట్టడమే వైరాగ్యం. సుఖాన్ని ఇస్తాయి అనుకునేటువంటి వస్తువుల్ని, భోగాల్ని విడిచి దూరంగా ఉండటం కాదు, అసలు ఆ వస్తువుల మీద, భోగాల మీద నీలో ఎక్కడా వ్యామోహం ఉండకూడదు, కోరిక ఉండకూడదు. బలవంతంగా వస్తువుల్ని విడిచిపెడితే అంతకన్నా బలవంతంగా వాటి మీద వ్యామోహం పెరుగుద్ది. అందుకని వస్తువులను అట్లా బలవంతంగా విడిచిపెడతాం కాదు, ఆ వస్తువుల మీద ఉన్నటువంటి రాగాన్ని విడిచిపెట్టాలి, ఆ వస్తువుల మీద ఉన్నటువంటి కోరికను విడిచిపెట్టాలి, ఆ వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. ఆ వ్యామోహాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో నిజమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. కాబట్టి నిజమైనటువంటి వైరాగ్యమే మనకు కలగాలి. ఆ నిజమైన వైరాగ్యం వివేకం ద్వారా కలుగుతుంది. వివేకం అంటే చెప్పుకున్నాం నిత్యానిత్య వస్తువే, ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి, అన్నీ నిజంగా సుఖాన్ని ఇచ్చేవి కాదు అని తెలుసుకున్నప్పుడు వాటి మీద వ్యామోహం. నీకు ఇష్టమైనటువంటి స్వీట్ ఉంది, దాన్ని తలుచుకుంటే నోరు వృద్ధి, ఎదురుగా పెట్టారు నీ ఎదురుగా, దాని మీద 4 విషం చుక్కలు కూడా వేసారు. ఇప్పుడు ఏం చేస్తావు? దాన్ని అంత ఇష్టమైనటువంటి స్వీట్ కదా, 4 చుక్కలు వేస్తే వేసారులేండి, నేను తింటారా? ఎదురు డబ్బులు ఇచ్చినా కూడా తింటారు, నాకు వద్దంటారు. ఎందుకని? అంత ఇష్టమైనటువంటి స్వీట్ ఎందుకు వద్దంటున్నావు? అది తింటే ప్రాణం పోద్ది, లేకపోతే రోగం వస్తుంది, అందుకని తినవు. అంటే దాని మీద విషం చుక్కలు వేసారని తెలిసింది కాబట్టి. కాబట్టి మనకి ఈ విషయాలన్నీ కూడా విషతుల్యమైనటువంటివి అని తెలిస్తే, విషయాలు విషతుల్యం కాదు, విషము కన్నా కూడా ప్రమాదకరమైన తెలిస్తే అప్పుడు మళ్ళీ విషయాలకు వెళ్ళిపోతామా మనం? ఎందుకని? విషయాలు ఉన్నాయనుకోండి, అవన్నీ అక్కడ ఉంటాయి, మనం కావాలనుకుంటాం. సరే, కావాలనుకుంటే అవసరమైతే తెచ్చుకుంటాం, లేదా వీలైతే తెచ్చుకుంటాం, లేకపోతే తెచ్చుకోలేం, అంతవరకే జరుగుతుంది. విషయాల్ని నువ్వు ఎంతకాలం చూసినా, విషయాల్ని చూస్తూ ఉంటే వాటి మీద ఆసక్తి కలుగుద్ది. ఆసక్తి కలిగి తెచ్చుకోవాలనుకుంటావు, తెచ్చుకోవాలనుకుంటే అది లభిస్తే పర్వాలేదు, లభించకపోతే కోపం వస్తుంది, దాంతో మనసంతా చెడిపోద్ది. ఈ రకంగా అనేకమైనటువంటి మార్పులన్నీ వస్తూ ఉంటాయి. కానీ విషయాన్ని అక్కడ పెట్టారనుకోండి, దాన్ని కూడా చూడండి, ఒక సీసాలో పెట్టారు విషయాన్ని, దాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఏం జరుగుద్ది? దీన్ని ఎప్పుడు మనం తాగకూడదు అనుకుంటాం, అక్కడ పడేస్తాం. అందరికి చెబుతాం అక్కడ విషయం ఉంది, జాగ్రత్త, దాని సాయిలు బాబాకండి. మన జేబులోనే ఉందనుకోండి, ప్రాణం ఉన్న మధ్య ఈ జేబులో పెట్టుకొని 100 సంవత్సరాలు తిరుగుతుంది, ఏం పర్వాలేదు. విషాన్ని తాగితేనే ప్రమాదం, లేదా విషాన్ని తింటేనే ప్రమాదం, కానీ వస్తువుల్లో చూస్తే ప్రమాదం.
వీటిని తెచ్చుకుంటే కాదు ప్రమాదం, చూస్తేనే ప్రమాదం. అందుకనే భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పారు, క్యాలెండర్ శ్లోకాలు అంటారు, 2 శ్లోకాలు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. ధ్యాయతో విషయాన్ పుంసః, అదిగో ఆ విషయాలను కనుక ఒక్కసారి తలుచుకున్నావా సంగస్తేషోపజాయతే, దాంతో నీకు సంఘభావం ఏర్పడుతుంది, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఏర్పడితే ఏమండి, సంగాత్ సంజాయతే కామః, సంఘభావం ఏర్పడిందా కోరిక పుట్టుద్ది. ఎట్లయినా సరే దాన్ని నేను తెచ్చుకోవాలా, అనుభవించాలా అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగితే ఏమండి, కామాత్ క్రోధో విజాయతే, కోరిక కలిగిందా కోపం వస్తుంది. కోరిక కలిగితే కోపం ఎందుకండి, దాన్ని కనుక తెచ్చుకోలేకపోతే దాన్ని తెమ్మని నువ్వు కనుక ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు తేమంటే, అంత డబ్బు మన దగ్గర లేదంటే, లేదా అంత డబ్బు నీ దగ్గర లేదని నీకు తెలిస్తే, చీచి బ్రతుకుపోడుగాను వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి అని ఇక ఆ క్రోధం అనేటువంటిది వస్తుంది. సరే కోపం వస్తే ఏమండి, క్రోధాత్ భవతి సమ్మోహః, ఆ కోపం కనుక వచ్చిందంటే నువ్వు కాస్త మోహంలో పడిపోతావు. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కోపం వచ్చినప్పుడు ఎట్ట పడితే అట్టే మాట్లాడేస్తావు. కోపం వచ్చినప్పుడు ఆ మనిషిని చూడాలి, కళ్ళు ఎర్రబడతాయి, పెదవులు అదురుతుంటాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, కాళ్ళు వణుకుతూ ఉంటాయి, నోట్లో నుంచి ఏం మాటలు వస్తాయో తెలియదు, ఎప్పుడు రాని మాటలు కూడా వస్తూ ఉంటాయి. అంటే మనిషి మొత్తం చెడిపోతాడు. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి భ్రంశ, ఆ సమ్మోహం కలిగినప్పుడు ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి కూడా పోతుంది. ఆ కోపంలో ఎవరైనా తగాదాడుతున్నారు అనుకోండి, బాగా జ్ఞాపక శక్తి కూడా ఉండదు. ఆ తగాదంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చు, వాడు అక్కడ తిట్టాడు కదా, ఆ తిట్టుకు నేను ఈ తిట్టు కదా తిట్టడితే బాగుండేదే, అయ్యో తిట్టలేదు నాకు ఇది గుర్తు రాలేదు అని పాప అప్పుడు దిగులు పడతా ఉంటాడు. అందుకని ఈ జ్ఞాపక శక్తి కూడా పోదు. స్మృతి భ్రంశ ఏమైంది, స్మృతి భ్రంశం అయితే స్మృతి భ్రంశ బుద్ధినాశ, బుద్ధి చెడిపోద్ది. ఆ బుద్ధి చెడిపోతే ఏమంటే బుద్ధినాశ ప్రణశ, బుద్ధిగా చెడిపోయింది సర్వనాశం. ఎక్కడ మొదలైంది, ధ్యాయతో విషయాన్ పుంసః, అంటే ఆ విషయాన్ని ధ్యానిస్తే, అంటే ధ్యానించినట్టు దాని గురించి ఆలోచిస్తే చాలు సర్వనాశనం జరుగుతుంది. కానీ విషయాన్ని మాత్రం చూస్తే ఏం ప్రమాదం లేదు. అందుకనే విషయం కన్నా కూడా విషయాలు ప్రమాదకరమైనటువంటి అనేటువంటి మాటని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాల్ని మనం కావాలి అని అనుకుంటే ఇంత ప్రమాదం జరుగుతుంది. ఇంత ప్రమాదం జరుగుతుంది తెలిస్తే ఆ విషయాల మీద మనకి వైముఖ్యం కలుగుద్ది, వైరాగ్యం కలుగుద్ది, నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. ఇంత చెడు జరుగుతూ ఉంటే కావాలని ఎవడని అనుకుంటాడా, కానీ ఈ చెడంతా జరుగుతుందని మనం ఆలోచించాలి. ఇదంతా తెలిసిన మనం కూడా విషయాలు కనపడంగానే వాటికి వ్యామోహం, వాటికి లోబడిపోతూ ఉంటాం. ఎందుకని లోబడిపోతూ ఉంటామంటే ఇదంతా గుర్తురాదు. అప్పుడు కూడా నువ్వు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పుడు దాని మీద మోహం తగ్గుద్ది. కానీ అప్పుడు మాత్రం ఆలోచించు, వెంటనే పరుగులు తీయాలన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా విషయాల అనిత్యత్వాన్ని గురించి వివేకంతో జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడే వైరాగ్యం కలుగుద్ది. ఆ వైరాగ్యమే నిజమైనటువంటి వైరాగ్యం. ఇటువంటి స్థితిలో, ఈ వైరాగ్యం ఉన్నటువంటి స్థితిలో మనోబుద్ధులు ఆనందంతో ఉండగలుగుతాయి. మన మనోబుద్ధులు ఆనందంగా ఉంటాయి వైరాగ్యం వల్ల. నిజంగా ఆనందం వస్తువుల్లో లేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. వస్తువుల పట్ల నీకు ఉన్నటువంటి భావాన్ని బట్టే నీకు ఆనందమో దుఃఖమో ఏదో ఒకటి కలుగుతూ ఉంది. అంతేగాని వస్తువుల్లో నిజంగా ఆనందం లేదు. ఒక కొత్తగా ఒక కారు కొనుక్కున్నావు, ఎంత ఆనందమో చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఎంతకాలం నుంచి అనుకుంటున్నావు, అది వాటికి నెరవేరింది, ఇంటి ముందుకు కారు వచ్చేసింది, అందరూ చూస్తున్నారు, ఆహా ఓహో ఏమయ్యా నీ అదృష్టమే అదృష్టం అని అంటున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది, మనకే ఆనందంగా ఉంది. ఓ సంవత్సరం పోయిన తర్వాత చాలా కొత్త రకాల కార్లు, కొత్త కొత్త రంగులు వస్తున్నాయి, ఇదేమో ఏందో ఓల్డ్ మోడల్గా ఉంది, మన దగ్గర కావాల్సింది డబ్బు ఉంది. దాదాపుగా పారిశ్రామికవేత్తలు, గొప్ప గొప్ప మిలీనియర్స్ వాళ్ళంతా ఏం చేస్తారంటే ఏ కారు కొనుక్కున్నా సరే వాళ్ళు 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ 4 నెలల్లోనూ మార్చేసుకుంటారు. ఇంకొకటి ఏం చేస్తారంటే ఆ కార్ని
కొనుక్కొని మహదానంద పడిపోతాడు. ఎందుకనంటే 5 లక్షలు అవుతుందండి ఈ కారు. వాడు 2 నెలలు వాడుకున్నాడండి. ఆ 2 నెలలు కూడా దాన్ని వాడాడో వాడలేదు, అసలు దాన్ని అసలు తీశాడు, బయటికి తీశాడో తీయలేదు. కొత్త కారు ఉన్నట్టుగా ఉందండి, 2 లక్షలకి ఇచ్చాడు. వీడి ఆనందం చెప్పడానికి వీళ్ళు. మరి వాడికి ఆనందం ఉందా? ఆనందం లేకనే ఆ కారు వదిలేసి వాడి 15 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు. అంటే వాడికి ఈ కారులో ఆనందం లేదు, వీడికి ఈ కారులో పెద్ద ఆనందం ఉంది. అట్లానే కొంతమంది బాగా భాగ్యవంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కనపడ్డటువంటి చీరలన్నీ కూడా ఎంత రేట్ అయినా సరే టకటకట కొనేసుకుంటారు. ఇవన్నీ కట్టాలంటే ఎప్పుడు కడతారు? ఓ 20 జన్మలు కొట్టుద్ది ఎన్ని కట్టాలంటే. అందుకని ఏం చేస్తారంటే ఒకసారి కట్టేయటం, దానికి కాస్త సగం రేటుకి ఎవరికారు అమ్మేసి ఇంకా ఒకసారి కట్టేసామండి, ఇంకా దీన్ని మళ్ళీ కడతావా అని అంటారు. వాళ్ళకి ఆ చీర చెండాల. ఈ చీర కొనుక్కున్న వాళ్ళుండే 1000 రూపాయలు 500 కొనుక్కున్నోళ్ళు, అబ్బా ఆ పిచ్చిది అమ్మిందండి, అది పిచ్చిది అయిపోద్ది. ఆ పిచ్చిది అమ్మింది నేను కొనుక్కున్నాను. అబ్బా మళ్ళీ ఎప్పుడు నేను ఉంటే చెప్పు, నాకు మళ్ళీ కొన్ని నెల అయిన తర్వాత అడుగుతా అని చెబుతాను. ఎందుకని వాళ్ళకేమో ఆనందంగా ఉంది, వీళ్ళకేమో అదే చీరే, వీళ్ళకేమో బాగలేదు అదే చీరే, వాళ్ళకి పరమానందంగా. అంటే ఏంటి, ఇప్పుడు చీరలో లేదు ఆనందం, ఆ కారులో లేదు ఆనందం. ఓ స్వీటు నీ దగ్గర తీసుకొచ్చి పెట్టారు, ఆవురావురు మంది తిన్నావు, అదే స్వీటు నీ పక్కన ఇంకోటి దగ్గర తీసుకొచ్చి పెట్టావు, నాకొద్దు, ఎందుకు, నాకు షుగర్ ఉందండి. అంటే స్వీట్లో ఉంది ఆనందం. స్వీట్లో ఆనందం ఉంటే నీకు ఉండాలి, వాళ్ళకు ఉండాలి, వాళ్ళకు ఉండాలి, వాళ్ళకు ఉండాలి, ఆ స్వీట్ తిన్న వాళ్ళందరికీ ఉండాలి. కానీ స్వీట్లో ఆనందం లేదు. మరి దేంట్లో ఉంది? ఆ స్వీట్ పట్ల నీకు ఉన్నటువంటి భావంలో ఉంది. ఆ స్వీట్ నాకు కావాలి అని అనుకుంటే నీకు ఆనందం, ఆ స్వీట్ నాకు వద్దు అని అనుకుంటే ఆనందం లేదు. కాబట్టి ఈ రకంగా వస్తువులో ఆనందం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే వస్తువులకి ఉపాసమని మనం పరుగులు తీయం. వస్తువులో ఆనందం లేదు, ఆ వస్తువు పట్ల నీకు ఉన్నటువంటి భావంలో, నీ మనస్సులోనే ఆనందం దుఃఖం ఏదో ఉంది. ముఖ్యంగా మనం ఈ లోకంలో వస్తువుల కోసం, విషయ భోగాల కోసం పరిగెడుతున్నామని అంటే దానికి కారణం ఏంటంటే ఆ వస్తువులన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇస్తాయని, అది సత్యమైనటువంటివని, నిత్యమైనటువంటివని, మంచివని, అది ఉంటే మనకి ఎంతో గొప్పని, గౌరవం అని, లేకపోతే కీర్తిని, ప్రతిష్టలని, లేకపోతే మనం చాలా అందరూ కూడా గౌరవిస్తారని, ఈ రకమైనటువంటి భావం నీలో ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆ వస్తువు కోసం నువ్వు పరిగెడుతున్నావు, వస్తువుని తెచ్చుకుంటున్నావు. వస్తువులన్నీ కూడా మిథ్యాన్ని తేలితే, వస్తువులన్నీ శాశ్వతం కాదని తేలితే, ఇవన్నీ కూడా గార్డివాడు చూపించేటువంటి వస్తువులు లాంటివే అని అనుకుంటే, రాత్రి నాకు కల్లో కనిపించినటువంటి వస్తువులు లాంటివే అని అనుకుంటే వాటి కోసం పరిగెడతావా? గార్డివాడు నీకు బ్రహ్మాండమైనటువంటి కోట్ల రూపాయల డబ్బు చూపిస్తాడు అక్కడ. అబ్బా నేను తీసుకుందామండి అని పోతావా? ఎందుకంటే నువ్వు అక్కడ చేయబెడితే ఏముండదు, కానీ కంటికి మాత్రం కనపడతా ఉంటుంది. రాత్రి కల్లో బాగా 100 కిలోల బంగారం దొరికింది, తీసుకొచ్చి బీరువాలో పెట్టుకున్నావు, తెల్లారింది. ఇప్పుడు బీరువా దగ్గర చూసుకుంటావా? దొరికితే బాగుండని ఎక్కడ దొరికింది అనుకుంటావా? ఆ చోట్ల ఏదో కల్లో కనిపించినటువంటి చోట్ల కనుక తెలిసి ఉంటే అక్కడికి ఏమైనా పరిగెత్తావా? ఆహా, ఎందుకని? ఇదంతా ఒట్టి కళ్ళ. ఆ గారినేవాడిది ఒట్టి కళ్ళ, అది అసలు నిజం కాదు అనేటువంటి విషయం తెలుసు. నిజం కాదనేటువంటి విషయం తెలిసింది కాబట్టి నువ్వు వాటి కోసం పరిగెడతల్లా. అది నిజమైనటువంటి విషయం తెలిస్తే వాటి కోసం నువ్వు పరిగెత్తావు. కాబట్టి నీకు కావాల్సినటువంటిది ఏమిటంటే నిజమైనటువంటి వైరాగ్యం కావాలి అని అంటే వాటి మీద నీకు వ్యతిరేకమైనటువంటి భావన తప్పనిసరిగా ఉండాలి. విషయ వస్తువుల్లో ఉన్నటువంటి దోషాలని పదే నువ్వు తలుచుకుంటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. వాటి పట్ల వైముఖ్యం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆత్మవస్తువు, బ్రహ్మము, పరమాత్మ అని ఎప్పుడైతే తెలిసిందో, ఓ పరమాత్మతో ఐక్యత వల్లనే నాకు ఆనందం వస్తుంది అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఆ పరమాత్మ వైపుకి నువ్వు తిరుగుతావు. పరమాత్మ వైపుకి ఎందుకంటే అందరూ తిరగటం లేదు. పరమాత్మను ఒక పక్క పెట్టి ఓ 1,00,000 రూపాయల కట్ట ఒక పక్క పెడితే మనం ఏం చేస్తాం? ఈ 1,00,000 రూపాయల కట్ట కోసం పరిగెడతాం. ఎందుకంటే ఆ పరమాత్మనే ఉంటే ఆయన అడిగిపోతాడు, మనం అడిగిపోతాం, ముందుకు పోద్ది. కాబట్టి మనం ఇది తెచ్చుకుందాం. ఎందుకని అంటే ఆ పరమాత్మతో ఐక్యత వల్ల ఆనందం వస్తుందనేటువంటి విషయం తెలియకపోవటం వల్ల. ఈ 1,00,000 రూపాయలే నీకు ఊరికినే వచ్చినటువంటి 1,00,000 రూపాయలు అవతలికి పోయిన తర్వాత ఎవడన్నా కొట్టేస్తే అప్పుడు మళ్ళీ ఏడుస్తావు. అందువల్ల ఏమిటంటే మన మనస్సు కూడా, నేను చెప్తున్నా, మన మనస్సు కూడా ఒక ఇనప ముక్క లాంటిది. ఇనప ముక్కను కనుక మట్టిలో పడేసామనుకోండి తుప్పు పట్టుద్ది. దాన్ని కనుక తీసుకొచ్చి
అదే ప్రకారంగా మన మనస్సును కూడా ప్రపంచ విషయాల్లో కనుక పడేసామంటే తుప్పు పట్టిపోద్ది. అదే పరమాత్మలో కనుక పడేసామనుకోండి పట్టిన తుప్పు కాస్త వదులుద్ది. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మనకు అవకాశం కలుగుద్ది. అందువల్ల మనం నిరంతరము కూడా దేనికోసం ప్రయత్నం చేయాలి అంటే పరమాత్మతో ఐక్యత కోసమే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరమాత్మ ఒకటే సత్యం కాబట్టి. అందుకనే ముందుగా చెప్పింది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని. కాబట్టి బ్రహ్మ సత్యం అనేటువంటి విషయం తెలిసినప్పుడు అప్పుడు మనకి ఈ ప్రపంచం పట్ల వైముఖ్యం వైరాగ్యం కలుగుతుంది. కనుక వైరాగ్యం అంటే వస్తువులను విడిచిపెట్టడం కాదు, వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెడతాం, వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెడతాం, వస్తువుల మీద ఉన్నటువంటి కోరికను విడిచిపెడతాం. ఆ కోరికని వ్యామోహాన్ని కూడా ఎట్లా విడిచిపెట్టాలి? ఊరికినే ఎవరో ఒకరు చెప్తే విడిచిపెడతాం కాదు, నీ అంతటి నువ్వుగా ఆలోచించాలి. ఈ వస్తువు ద్వారా నాకు ప్రయోజనం కన్నా నాకు నష్టం ఎక్కువ అనేటువంటి విషయం తెలియాలి. వస్తువులో ఉన్నటువంటి దోషం తెలియాలి. ఆ దోషం తెలిసినప్పుడు ఆ వస్తువు మీద వ్యామోహం పోద్ది. కానీ మనకి ఎక్కడ వస్తుందంటే ఎవరికైనా చెప్పడానికైతే బాగానే ఉంటుంది కానీ మనకి మాత్రం అంత బాగుండదు. ఇప్పుడు మనం ఏదైనా కనుక మనకి బాగా వ్యామోహం కలిగేటువంటి వస్తువుని కనుక చూస్తే ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామా, ఎప్పుడెప్పుడు అనుభవిద్దామా అని ఉంటుంది. కానీ అదే నీ పిల్లవాడిని నీ ఏళ్ళు పట్టుకొని నీ తోటపాటు వచ్చాడు, నీ 5 ఏళ్ల పిల్లవాడు వచ్చాడు, నానా బోర కొనిపెట్టి ఉన్నాడు, ఆ బోర 20 రూపాయలు చెప్పాడు వాడు, నీ జేబులో 10 రూపాయలే ఉన్నాయి, వాడు 10 రూపాయలకి ఇవ్వడు. అప్పుడు చెబుతావు నువ్వు కుర్రాడు, ఒరే అది ఊరికే పగిలిపోద్దయ్యా, మంచిది తీసుకో. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని నీకు కనిపించింది. కానీ అదే నీకు కావాల్సి వస్తేనో నువ్వు మాత్రం దోషాన్ని చూడవు, దానివల్ల ప్రయోజనమే చూస్తావు. పిల్లవాడు ఏం చేస్తాడు? ఆడుకోవటం అని అది చూడగానే వాడికి ఆడుకోవాలనిపించింది అంతే, తర్వాత పగులుతో ఉంటుందో వాడికి అనవసరం. కాబట్టి ఈ ప్రకారంగా మనకి దోషం అనేటువంటి చూడటం మనకు అలవాటే, మనకి తెలుసు, ఆ తెలివి మనకు ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ తెలివిని మనం ఉపయోగించుకోవట్లేదు. అందువల్ల ప్రతి వస్తువుని కూడా దోష దృష్టి కనుక చూసినట్లయితే, ప్రతి వస్తువులో ఉన్నటువంటి ఆ దోషాన్ని కనుక చూసినట్లయితే అప్పుడు ఆ వస్తువు మీద ఉన్నటువంటి వ్యామోహం అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. ఈ ప్రకారంగా మనం ఆ వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టవచ్చు. కళ్ళలో కనిపించేటువంటి ఒక భవనం మీద, కళ్ళలో కనిపించేటువంటి బంగారం మీద, కళ్ళలో కనిపించేటువంటి వస్తువు మీద వ్యామోహంతో నువ్వు పరిగెడతావా? మేలుకున్న తర్వాత లేదు. గాడివాడు చూపించినటువంటి వస్తువు కోసం పరిగెడతావా? లేదు. ఎందుకని? అవన్నీ నిజం కాదని తెలుసు. కాబట్టి అట్లా ఇక్కడ కూడా ఈ జగత్తంతా కూడా మిథ్య, లేనిదే, లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి సత్యం కాదు, నిత్యం కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఆ తెలుసుకున్నప్పుడు ఈ అనిత్యమైనటువంటి వస్తువుల మీద వైరాగ్యం కలుగుతుంది, నిత్య వస్తువైనటువంటి పరమాత్మ మీదనే మనకి మోహం కలుగుతుంది. ఆ ప్రకారంగా ఈ వివేక వైరాగ్యాలు రెండు కూడా మనకు ఉండాలి. మరి వివేక వైరాగ్యాలు రెండు కనుక కలిగినాయి అనుకోండి, ఆ రెండు కలిగితే దాని కారణంగానే 3వ లక్షణం మరి సమాధి షట్క సంపత్తి అన్నారు. ఇక్కడ మొత్తం 4 చెప్పారు. 4లో 1 వివేకం, 2 వైరాగ్యం, 3 సమాధి షట్క సంపత్తి, 4 ముముక్షుత్వం. అయితే సమాధి షట్క సంపత్తిలో 6 ఉన్నాయి. మళ్ళీ షట్ అంటే 6, శమ, ఆది, శమము మొదలైనటువంటి షట్ 6 సంపత్తి, సంపదలు ఏమిటవి? శమం, దమం, ఉపరమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి. ఇప్పుడు ముందుగా ఈ 6 ఈ శమాన్ని గురించి చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. ఆ శమం అంటే ఏమిటో మనం చూద్దాం. ఇప్పుడు 22వ శ్లోకంలో విరజ్య విషయం వ్రాతాత్ దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థా మనసస్యమ ఉచ్యతే. విషయ వ్రాతాత్, ఈ విషయాలన్నీ కూడా అనిత్యమైనటువంటివని, అసత్యమైనటువంటివని, గారివాడు చూపించేటువంటి వస్తువులంటివని, అలా దోష దృష్ట్యా ముహుర్ముహు, ముహుముహు అంటే మళ్ళీ 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 దోష దృష్టితో కనుక చూసినట్లయితే విరజ్య వైరాగ్యం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయం ఏది, ఎప్పుడైతే మనం ఈ విషయ వస్తువులన్నీ కూడా అనిత్యమైనటువంటివని, అసత్యమైనటువంటివని, ఇవి మనకి నిజమైనటువంటి సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇవ్వవని, ఇవి తాత్కాలికమైనటువంటి సుఖాలు ఇచ్చి మనకి దుఃఖాలని మిగిల్చిపోతాయి అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడు ఆ వస్తువుల మీద మనకి విరజ్య వైరాగ్యం కలుగుతుంది. అలా వైరాగ్యం కలిగినప్పుడు ఏమవుతుంది? స్వలక్ష్యే నియతావస్థ. స్వలక్ష్యే, నీ లక్ష్యం ఏదైతే ఉందో, నీ పరమ లక్ష్యం ఏదైతే ఉందో, ఆ మోక్షం అనేటువంటి దాని మీదకి నీ యొక్క దృష్టి పోతుంది. అలా కనుక నీ దృష్టి కనుక పోయిందనంటే మనసహ శమ ఉచ్యతే. అటువంటి మనసును ఏమన్నారంటే శమం అన్నారు. శమం అంటే
మనో నిగ్రహం అని అర్థం. అంటే మనస్సు నిగ్రహించబడటం, మనస్సు అన్ని వస్తువుల మీదకి పరుగులు తీయకుండా నిగ్రహించబడటం. ఇప్పుడు విషయాలన్నీ కూడా మిథ్యాని, అనిత్యమైనటువంటివని, మళ్ళీ మళ్ళీ వాటిలో ఉన్నటువంటి దోషాలని చూసి గుర్తించి విరక్తి చెందినటువంటి మనస్సు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే శాంతంగా ప్రశాంతంగా ఉండి స్వలక్ష్యం మీద, అంటే ఆ పరబ్రహ్మం మీద, స్వస్వరూపం మీద, పరమాత్మ మీద మన యొక్క మనస్సు నిలిచి ఉంటుంది. పరమాత్మ మీద ఎప్పుడైతే మన మనస్సు నిలిచి ఉందో ఆ మనస్సు శమంలో ఉంది అని అంటారు. శమం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండటం, మనో నిగ్రహం. నిత్యానిత్య వస్తు వివేకంతో అనిత్యమైనటువంటి వస్తువుల మీద వైరాగ్యం కలిగితే ఇక ఆ తర్వాత మనస్సు శమంలో ఉంటుంది, శాంత స్థితిలో ఉంటుంది. అప్పుడు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల గురించో, వస్తువుల గురించో, వ్యక్తుల గురించో, భోగాల గురించో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఇవేమీ కాకపోతే పూర్వం జరిగినటువంటి విషయాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. నేను 5 ఏళ్లప్పుడు అట్టు చేశానండి, 9 ఏళ్లప్పుడు ఇట్టు చేశానండి, 15 ఏళ్లప్పుడు అట్టు చేశానండి అని వాటి గురించినటువంటి విచారణ చేస్తూ ఉంటాడు. అలా కాకపోతే భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. నిజంగా మానవుడి యొక్క శక్తి అంతా కూడా ఎక్కడ తగ్గిపోతుంది అని అంటే ఇదిగో వీటితోని. ఏం చేస్తున్నామంటే మనం ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలి, కానీ వర్తమానంలో ఉండం. కానీ జరిగిపోయినటువంటి విషయాల గురించి, అంటే జరిగిపోయినటువంటి వాటి గురించి తలుచుకుంటూ ఉంటాం, భవిష్యత్తుల గురించి భయపడుతూ ఉంటాం. ఇలా 2 విషయాలు ఎప్పుడైతే ఉన్నాయో మనలో ఉన్నటువంటి శక్తి కాస్త వ్యర్థమైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పటికిప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం మీద కనుక దృష్టి ఉండి ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మన యొక్క శక్తి ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి విషయాలను ఆలోచించడం కానీ, లేకపోతే భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు చేయడం కానీ అలా లేకుండా ఉండాలి. అలా కనుక ఉంటే మనసు ఆందోళనలో ఉంటుంది, అలసటలో ఉంటుంది, అశాంతిలో ఉంటుంది. కనుక ఈ మనస్సు అనేటువంటిది అశాంతిలో లేకుండా శాంతిగా ఉండాలా, నిగ్రహంగా ఉండాలి అని అంటే ఈ రకమైనటువంటి విషయాల యొక్క ఆలోచన చేయకుండా ఉండాలి. అలా చేయకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మిథ్య, గతం గత, జరిగిపోయింది జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు మనం తలుచుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు అని వదిలేయాలి. అలాగే భవిష్యత్తు ఏం జరుగుతుందో అదంతా భగవంతుడి మీద భారం వేయాలి. కారణం ఏమిటి? మనం పూర్వజన్మలో ఏం చేసామో దాన్నే ఇప్పుడు అనుభవిస్తాం. అంతే తప్ప మనం ఇప్పుడు ఏదో గొప్పవాళ్ళమై గొప్పతనం ఏదో మనలో ఉండి మనం అనుభవించడం కాదు. మనం పూర్వంలో చేసినటువంటి దాని కర్మఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎవడు చేసినటువంటి కర్మ వాడు అనుభవించాలా, అంతే తప్ప ఒకటి కర్మ ఒకటి అనుభవించడు. కాబట్టి మనకి ఏం రావాలన్నా అది వస్తుంది, ఏం పోవాలన్నా అది పోతుంది అనేటువంటి భావం ఎప్పుడైతే ఉందో, ఆ దృఢమైనటువంటి భావం ఎప్పుడైతే ఉందో నువ్వు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటావు. అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ ఎప్పుడూ ఆనందంగా హాయిగా ఎందుకుంటారు? దొంగ సన్యాసుల సంగతి కాదు నేను చెప్పేది, నిజమైనటువంటి సన్యాసులైనటువంటి వాళ్ళు, నిజంగా సన్యసించినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉంటారు? ఎందుకని అంటే సర్వాన్ని భగవంతుడి మీద భారం వేస్తారు, ఏం జరిగినా సరే అనుకుంటారు. అందుకని వాళ్ళు హాయిగా ఉంటారు. కానీ మిగిలినటువంటి వాళ్ళు ఇలా భయాలతోటి, బాధలతోటి, అలసటలతోటి, అశాంతితోటి ఇలా ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం దృఢంగా నమ్మినప్పుడు, శాస్త్రాలను చక్కగా శ్రవణం చేసినప్పుడు, మననం చేస్తూ ఉన్నప్పుడు, ఈ నిరంతర శాస్త్ర శ్రవణం వల్ల, మననం వల్ల ఈ ప్రపంచ విద్యాత్వం అనేటువంటిది మనలో స్థిరపడుతుంది. ఇలా వైరాగ్యంతో ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచామనుకోండి, అలాగే ఉండదు. ఒక దొంగ కొట్టుందనుకోండి, అది పక్క పొలాల్లో పోయి మేస్తూ ఉంది. దాని కనుక తీసుకొచ్చి మనం గట్టిగా మన ఇంట్లోనే పెట్టామనుకోండి, మనం మేలకుంటుకుంటే అది మళ్ళీ పోద్ది. అందుకని దాన్ని మేలకుంటుకోకూడదు. దాన్ని ఒక స్తంభానికి కట్టేసి అక్కడ దొరికే గడ్డి కన్నా మంచి గడ్డి కనుక ఇక్కడ కనుక వేసినట్టయితే ఆ గడ్డి తింటే ఇక్కడ పడి ఉంటుంది. అలా కనుక కాకపోతే మళ్ళీ పోద్ది. అట్లే మన మనసు కూడా దొంగ గొడ్డు లాంటిది. ఇది ఎప్పుడు కూడా ప్రపంచం మీదకి పరిగెత్తి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని దానికోసం పరుగులు తీస్తూ ఉంటుంది. ఇలా పరుగులు తీసేటువంటి ఈ మనస్సుని మనం కట్టడి చేయాలి అని అంటే దీన్ని కాస్త ప్రాపంచిక విషయాల మీద తీసుకొచ్చి అంతకంటే ఉన్నతమైనటువంటి పరమాత్మ మీద నిలపాలి. ఎప్పుడైతే పరమాత్మ అనేటువంటి స్తంభాన్ని కనుక ఈ గొడ్డుని కనుక కట్టేశామో ఆ తాడు ఎంతవరకు ఉందో అంతవరకు తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ పరమాత్మ అనేటువంటి స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ఈ మనస్సుని పరమాత్మ అనేటువంటి స్తంభానికి కట్టేయాలి. అంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలే ఈ మనస్సులో ఉండాలి. దీన్ని ఆలంబనం అంటారు. అంటే ఈ మనస్సుకు ఒక ఆలంబనం పరమాత్మ అని. కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలి? ఇష్టదైవం మీదకి మనస్సుని మళ్ళించాలి. ఆ దైవాన్ని, ఆ మూర్తిని, ఆ రూపాన్ని తదేకంగా దర్శించడం, ఆయనకి సంబంధించినటువంటి కథల్ని, గాథల్ని చదవటం, జ్ఞాపకం చేసుకోవటం, వినటం, ఇతరులకి చెప్పడం, ఇలా చేస్తూ ఉండాలి.
ఇది సామాన్యమైనటువంటి ఒక సాధన. అంటే భగవంతుడి గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలండి. అలాగే జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అది చాలదు. మరి వీళ్ళు ఏం చేయాలి? సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకార పరమాత్మని, నిర్గుణ పరమాత్మని, నిరంజనమైనటువంటి పరమాత్మని, ఏ కోరికలు లేనటువంటి నిరీహమైనటువంటి పరమాత్మని, అజుడు, అవ్యయుడు, అచిత్యుడు, అనిర్దేశుడైనటువంటి పరమాత్మని, ఆ పరమాత్మ నిరంతరం కూడా భావన చేస్తూ ఉండాలి. అలా నిరంతరం కూడా భావన చేస్తా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా మనస్సు ఆ పరమాత్మలోనే లీనమైపోతూ ఉంటుంది. ఇది ఒక సాధన. ఈ ప్రకారంగా మనస్సు ఎప్పుడు కూడా ప్రపంచ విషయాల్లో పోవడానికి అవకాశం ఇవ్వకుండా, వాటికి టైం ఇవ్వకుండా నిరంతరము పరమాత్మలోనే కనుక ఉంచగలిగినట్లయితే అప్పుడు ఆ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రెండు సాధనలే కానీ ఇవి రెండు లక్ష్యం కాదు. అందుకని ఇవి జీవితాంతం కూడా చేస్తూ ఉండాల్సినటువంటి విధులు కాదు. ఇది లక్ష్యం కనుకైతే జీవితాంతం చేయాలి. కానీ ఏం చేయాలి? పరమాత్మ గురించి ఆలోచన చేసి ఆ పరమాత్మతో ఐక్యతను సాధించడానికి ప్రయత్నం చేయాలి. అదే మన జీవిత లక్ష్యమైనటువంటి పరమాత్మతో ఐక్యతను సాధించడం, అదే మోక్షం. ఈ రకంగా ఈ కల్మషాల నుంచి, ఈ ఆలోచనల నుంచి మరి విడిపడిపోయినటువంటి ఈ మనస్సుని ఇలా నిరంతరం కూడా పరమాత్మలో కనిపించితే ఆ మనస్సు శాంత స్థితిలో ఉంటుంది. అందుకని దాన్ని ఏమన్నారు? శమం అన్నారు. ఈ మనస్సు యొక్క ఈ శాంత స్థితిని శమం అన్నారు. మరి శమం అంటే మనోనిగ్రహం, మరి తర్వాత దమం. మరి దాని గురించి మనం ఏం చెప్తున్నారో రేపు చెప్తాం.